హాయ్ అండి అందరికీ. సో, ఈరోజు సెలోఫోన్ షీట్స్‌ని ఎలా కట్ చేయాలో చూద్దాము. మనకి హెన్నా మిక్సాలజీ కలపడం ఎంత ఇంపార్టెంటో కోన్ రోలింగ్ కూడా అంతే అండి. మనకి ఇవి ఇంచెస్ ఉంటాయి. 5x7 7x7 లేదంటే 5x4 ఇలాగా ఉంటాయన్నమాట. సో, 5x7 తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, దాన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ముందు మనకి షీట్‌ని కంప్లీట్‌గా ఓపెన్ చేసి హాఫ్‌కి ఫోల్డ్ చేసి, హాఫ్‌కి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్‌కి ఫోల్డ్ చేసి, మళ్ళీ హాఫ్‌కి ఫోల్డ్ చేసి, మళ్ళీ హాఫ్‌కి ఫోల్డ్ చేయాలి. సో, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్‌గా 7x5 అయితే వస్తుంది. నేను వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా వస్తుంది. సో, నేను కట్ చేసిన తర్వాత కూడా చూపించాను మీకు మెజర్మెంట్ 5x7 వచ్చింది. వచ్చిన తర్వాత ఒక షీట్‌ని అయితే తీసుకొని నేను కోన్ రోల్ అయితే చేస్తున్నాను. సో, కోన్ రోల్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో పేస్ట్ అంతా నేను గ్యాదర్ చేసుకున్నానని చెప్పాను కదా! సో, దాన్ని వీటిలలో అయితే నేను వేసుకున్నాను. సో, పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఆ పేస్ట్‌నంతా నేను దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వచ్చిన మెహందీనంతా నేను కోన్ రోలింగ్ చేసుకున్నాం కదా! దాంట్లో అయితే వేసుకున్నాను. మనకి ఈ మిక్సాలజీ ఎంత ఇంపార్టెంటో కోన్ రోలింగ్ కూడా అంతే అండి. మనకి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలనమాట. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో చేయండి. సో, మీకు ఇంకా డీటెయిల్‌గా నేర్చుకోవాలంటే మన దగ్గర అయితే బేసిక్ టు బ్రైడల్ కోర్స్ ఉంది. లేదంటే బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ కూడా రన్ అవుతుంది. సో, దీంట్లో అయితే మీకు 65+ టాపిక్స్ అయితే వస్తాయి. వెరీ రీజనబుల్ ప్రైస్. సో, మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, లేదంటే డైరెక్ట్ DM చేసినా పర్లేదు. చూసారా కోన్స్ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. సో, లైన్స్ కూడా చాలా బాగా ఫామ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ.